నమస్తే. చెరుకుని రామోజీరావు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. రీసెంట్గానే ఆయన మృతి చెందారు. స్వర్గీయ రామోజీరావు గారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. ఒక పెద్ద మీడియా సంస్థ ఉంది, ఒక స్టూడియో ఉంది, అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి, ప్రియా పచ్చళ్ళు ఉన్నాయి, ఉషా కిరణ్ మూవీస్ ఉంది. ఇలా ఒక విస్తృతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. స్వర్గీయ రామోజీరావు గారు ఇంత విస్తృతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడిన అంశాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఇక్కడ ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఆయన అనేకమైన నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తి. ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఆయన చనిపోయినా ఆయన మీద ఆరోపణలు చేయటం సమంజసం కాదు, కానీ ఉన్న వాస్తవాలను చెప్పవలసినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే, ఇవాళ ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఒక వార్త వచ్చింది. వార్త రాస్తే విషం చిమ్ముతారా? పెద్దిరెడ్డి అక్రమాలను ఈనాడు బయటపెట్టినందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడారు. నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంటులో మార్గదర్శి ఫైనాన్సర్స్ చేసినటువంటి క్రైమ్ గురించి ప్రస్తావన చేశారు. దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అది అతి పెద్ద కుంభకోణంగా కూడా ఆయన చెప్పారు. Sir, I want to know why Margadarshi is let off. They have collected 2,600 crores of deposits. They have diverted that, which is against the RBI norms. RBI has filed an affidavit saying that it is completely against what they have collected. So they have collected in cash, and the income tax department has slapped a notice of 1,000 crores, and which they went to the court and got a stay. ఇది ఇవాళ మాట కాదు. 2006కు పూర్వం రామోజీరావు గారు డిపాజిట్స్ కలెక్ట్ చేశారు. ఎన్ని డిపాజిట్స్ కలెక్ట్ చేశారంటే 2,600 డిపాజిట్లు, సుమారుగా 2 లక్షల పైచీలకు మెంబర్స్ దగ్గర నుంచి ఆయన కలెక్ట్ చేశాడు. దేని మీద కలెక్ట్ చేశాడంటే HUF మీద, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరు మీద ఆయన కలెక్ట్ చేశాడు. ఇది చట్ట వ్యతిరేకమైంది. బ్యాంకులు కలెక్ట్ చేయొచ్చు, కార్పొరేషన్స్, ఇన్కార్పొరేట్ అయినటువంటి సంస్థలు కలెక్ట్ చేయొచ్చు తప్ప వ్యక్తులు కలెక్ట్ చేయకూడదు. కానీ రామోజీరావు గారికి తెలియదంటే తెలుసు. కానీ ప్రభుత్వాలనే నా గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు చట్టాలు వర్తించవు అనేటువంటి ఉద్దేశంతో HUF పేర 2,600 కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేసి ఒక తప్పిదానికి, ఒక నేరానికి పాల్పడ్డాడు రామోజీరావు గారు. ఈ విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరుణ్ కుమార్ గారు గమనించి దీని మీద కేసు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రారంభమైంది మన రామోజీరావు గారి కథ. 2,600 కోట్ల రూపాయలు HUF తరపున వసూలు చేయటం అనేది చట్ట విరుద్ధమని RBI చాలా స్పష్టంగా చెప్పింది. దాని మీద చాలా కథ నడిచింది, ఎంక్వైరీ జరిగింది, ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారు మరణించారు, రాష్ట్రం విడిపోయింది. అలాగే రామోజీరావు గారు చాలా ప్రయత్నం చేశారు ఈ కేసు స్టే తీసుకోవాలని, కొట్టేయించుకోవాలని, క్వాష్ చేయించుకోవాలని, కానీ కుదరలేదు. హైకోర్టులో జరుగుతూ ఉంది. ఈ లోపల రాష్ట్రం విడిపోయిన తర్వాత 2018లో ఈ కేసు కొట్టేశారు సడన్గా, ఎవరికి తెలియదు. అలా కొట్టేసిన తర్వాత చాలా రోజుల తర్వాత దీనికి ప్రధాన కారకుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ కేసుని కొట్టేయటాన్ని తెలుసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. పార్టీ ఇన్ పర్సన్గా వెళ్ళాడు. సుప్రీంకోర్టు దీన్ని విచారణ చేసి ఇది విచారణ యోగ్యమైంది, లోయర్ కోర్టులో కొట్టేయటం అని, దట్ మీన్స్ హైదరాబాద్ హైకోర్టులో కొట్టేయటం తప్పు, దీన్ని మళ్ళా విచారణ జరపమన్నారు. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఈ రామోజీరావు గారు అనే వ్యక్తి చనిపోయినా అనేక నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తి అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, తెలుగుదేశానికి చాలా సన్నిహితుడు, తెలుగుదేశాన్ని భుజాన పెట్టుకుని మోసినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాగే మోస్తున్నారు. అంతేకాదు, రామోజీరావు గారు మరణిస్తే ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా విచిత్రమైనటువంటి అంశం. ఆయన సంస్మరణ సభకి 7 కోట్ల పైచిలకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి వాళ్ళు చేశారు. అంటే ఎంత సన్నిహితులో చంద్రబాబు నాయుడు గారికి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులైనంత మాత్రాన ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి ఆయన సంస్మరణ నిర్వహించవలసినటువంటి పెద్ద గొప్పవాడేం కాదు. ఆయన వారికి గొప్పవాడు, వాళ్లకు రాజగురువు, వాళ్లకు కులగురువు కావచ్చు. అయితే ప్రభుత్వమే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతగా ఆయన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇవాళ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రస్తావన చేశాడని 4 ఎంపీలు ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చి
గందరగోళం చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అంతేకాదు, రామోజీరావు గారు బ్రతికుండగా చిట్ ఫండ్ కంపెనీ, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఉంది కదా, అది అనేక నేరాలకు పాల్పడుతుంది. చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నడవటం లేదు, అనేకమైనటువంటి లోపాలతో నడుస్తున్నది. అయినా ఈ ప్రభుత్వం కాపాడాలని ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీని మీద విచారణ జరిపారు, దీని మీద కేసులు పెట్టారు. రామోజీరావు గారు బెడ్ మీద ఉండగా కూడా విచారణ జరిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని మీద అనేక కేసులు పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతున్నది ఏంటంటే, రామోజీరావు గారు వైట్ కాలర్ క్రిమినల్గా అనేకమైన నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తి. ఇవాళ ధనం సంపాదించినంత మాత్రాన ఆయన చట్టానికి అతీతుడుగా ఉంటాడని అనుకోవడం సరైనటువంటి విధానం కాదనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తే వాళ్ళు చాలా గందరగోళపడిపోయి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి 4 తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ముందుకొచ్చి ఫ్రంట్ పేజీలో వేసుకుని వారిని వారు రక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రామోజీరావు గారు కుటుంబం అనేక నేరాలకు పాల్పడినటువంటి కుటుంబం, దాన్ని కాపాడాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడనే విషయం కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఏది ఏమైనా చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అనేది కాన్స్టిట్యూషన్ చెబుతున్నటువంటి అంశం. చెరుకూరి రామోజీరావు గారు చాలా పెద్దవాడు కావచ్చు, వాళ్ళకు గురువు కావచ్చు, రాజగురువు కావచ్చు, వాళ్ళ కులానికి గురువు కావచ్చు, కానీ చట్టానికి మాత్రం ఆయన సామాన్యుడే అనే విషయాన్ని గమనించాలని, రామోజీరావు గారు చేసినటువంటి పాపాలు, క్రైమ్స్ అన్నిటి మీద విచారణ జరపాలి. అవసరమైతే చట్ట ప్రకారం వారిని శిక్షించాలి. దట్ మీన్స్ ఫైన్ వేయాలి. ఇవాళ ఈ 2600 కోట్ల రూపాయలు మార్గదర్శి ఫైనాన్స్ తరపున వసూలు చేశారే, దానిలో శిక్షించవచ్చు, డబల్ ఫైన్ కూడా వేయచ్చు, 2600 కోట్లు కూడా ఇవ్వచ్చు. ఇవాళ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే, ఏదైతే మేము చట్ట వ్యతిరేకంగా వసూలు చేశామో వాటన్నిటిని తిరిగి ఇచ్చేసాం కదా, ఇంకెందుకు కేసు అనే మాట మాట్లాడుతున్నారు హైకోర్టులో. ప్రభుత్వం కూడా అదేవిధంగా అఫిడవిట్ ఫైల్ చేస్తుంది. ఏది, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకసారి నేరం చేసిన తర్వాత, దొంగతనం చేసిన తర్వాత డబ్బులు తిరిగిచ్చినా కూడా ఖచ్చితంగా వారి మీద విచారణ జరగవలసిందే, వారి మీద యాక్షన్ తీసుకోవలసిందే అనేది చట్టాలు చెబుతున్నటువంటి అంశం. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని కూడా గుర్తు చేస్తా. మన బందర్ మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని గారు, ఆయన ఒక గోడౌన్ను మెయింటైన్ చేస్తున్నాడు సివిల్ సప్లైస్ సంబంధించి. దానిలో 7,000 బస్తాలు మిస్ అయ్యాయని చెప్పేసి కేసు పెట్టారు. డబ్బులు కూడా కట్టాడు. డబ్బులు కడితే ఏమంటున్నారు వాళ్ళు, డబ్బులు కట్టినంత మాత్రం నేరం పోతుందా అంటున్నారు. అక్కడేమో డబ్బులు కట్టినా కూడా నేరం చేసినట్టే లెక్క, దాన్ని విచారించవలసిందే అంటున్నారు. ఇక్కడేమో డబ్బులు కట్టారు కదా రామోజీరావు గారు, ఇంక ఈ కేసును క్లోజ్ చేయండి అని ఆర్గ్యుమెంట్ చెబుతున్నారు. పేర్ని నానికైతే ఒక న్యాయం, రామోజీరావుకి అయితే మరొక న్యాయమా చంద్రబాబు నాయుడు గారు? ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఏది ఏమైనా వైట్ కాలర్ క్రిమినల్గా ఉండి అనేకమైన నేరాలు చేసి ఒక విస్తృత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రామోజీరావు గారు మీ మనసుల్లో గొప్పవాడే కావచ్చు, కానీ నేరగాడనే విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చట్టం ముందు ఎవరైనా సమానులు అని నమ్మాలి అంటే విచారణ పూర్తిగా జరగాలి, ఆయనకి తగిన శిక్ష జరగాలి. ఆయన మరణించాడు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకి, వారసుల మీద ఫైన్లు వేసి వారి చేత కట్టించిన రోజునే భారత రాజ్యాంగం కరెక్ట్గా నడుస్తుందని ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold, like, subscribe, and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.